నమస్కారాలు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 15వ తారీఖున సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి వస్తున్నట్టుగా పత్రికల ద్వారా వారి యొక్క మంత్రులు సూచనల ప్రకారం మేము తెలుసుకున్నాం. కానీ మీరు ప్రాజెక్టు వచ్చే ముందు అంతకుముందు మీరు మేనిఫెస్టో పెట్టినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టినటువంటి 6 గ్యారెంటీల్లో మీరు ఎన్ని అమలు చేశారు? ఒక్క మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి అందులో మగవారికి సీట్లు దొరకనంతగా మరి ఎక్కువగా ఏదో ఆ పథకం అమలు చేశామని మీరు చెప్పారు. మిగిలినటువంటి 5 పథకాలు, ఆ పథకం కూడా ఫెయిల్ అయిపోయింది. మిగిలినటువంటి 5 పథకాలు మహాలక్ష్మిలో తులం బంగారం ఇస్తున్నారు, అవి ఎంతమందికి ఇచ్చారు? అలాగే మహిళలకి 2500 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు విడవలకి, అవి ఎంతవరకు ఇచ్చారు? ఇంకా 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తామన్నారు, అవి ఇచ్చారా? మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా గతంలో 2002లో మరి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో సీతారామ ప్రాజెక్టుని మరి వారి చేతుల మీదుగా అసలు వారు పెట్టినటువంటి డిపిఆర్లో ఉన్నటువంటి మరి ఏనుకూరు వద్ద లేనటువంటి లింకు కణాలని తవ్వి మరి మీరు సత్తపల్లి ప్రాంతానికో ఇతర ప్రాంతాలకి మీరు ఎప్పుడూ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాలకి తీసుకుపోవడం